ఇక మనకొచ్చిన సఫారీ డ్రైవర్ అయితే ఒక క్రేజీ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా చెప్తూ ఉండే మనం వెళ్ళే మొత్తం డ్రైవ్ అంతా. మన డ్రైవర్ 1 ఇయర్ ఇక్కడ జైల్లో ఉండే అంట. వామ్మో, అది వినగానే భయమేసింది మాకు ఫస్ట్. అసలు ఎందుకు ఉండే అని కూడా స్టోరీ అడిగినాం. అయితే ఆయన ఏం చెప్పిండంటే, ఈ స్టోరీ వినండి, సుత్తి లేకుండా సింపుల్గా చెప్పేస్తాను, బాగుంటుంది. అయితే ఈ డ్రైవర్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఎంగేజ్ ఉన్నప్పుడు ఒక కార్ రేసింగ్కి పోయిండంట. ఆ రేస్లో పోయినప్పుడు ఆయన నడిపేది కంట్రోల్ తప్పి ఆ కార్ అనేది బోల్తా పడిందంట. అందులో ఒకరు చనిపోయారంట. ఇది విన్నప్పుడు జర భయమేసింది. వామ్మో, ఇప్పుడు ఈయన కార్ నడుపుతుండే ఏమన్నా అవుతుందా అని. బట్ అట్లేం అవ్వలే, మంచిగానే నడిపిండు. సో ఈ వాజ్ జస్ట్ టెల్లింగ్ ద స్టోరీ అనమాట. ఇక తర్వాత స్టోరీ కంటిన్యూ చేసిండు. అందుకే ఆయన జైలు పోయిండంట. సో ఆ జైలు కూడా 6 monthsకి వెళ్ళిండంట. ఇక్కడ జైలు ఎలా ఉంటుందంటే నైస్ రూమ్స్ ఉంటాయంట విత్ ఏసీ. అట్లనే లోకల్ సిటిజన్స్ మార్నింగ్ అంతా వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, బట్ ఈవినింగ్ మాత్రం జైలుకి వచ్చేయాలంట. బాగుంది కదా ఈ సర్వీస్ ఏదో. అయితే ఇక్కడ ఒక జిమ్మిక్ జరిగింది. ఏంటంటే మన డ్రైవర్ వాళ్ళ డాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ హయ్యర్ అథారిటీస్ని రిక్వెస్ట్ చేసి ఆయనకి ఏదైతే శిక్ష పడిందో దాన్ని తక్కువ చేయడానికి ట్రై చేసిండంట. ఇట్లా తక్కువ చేయడానికి ట్రై చేసిరని తెలిసి హయ్యర్ అథారిటీస్కి వాళ్ళు ఏం చేసిరంటే, ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి.